మనకు శ్రమలు అంటే ఇష్టం ఉండదు. శ్రమను ఎవరు ఇష్టపడతారు? శ్రమను ఎవ్వరు ఇష్టపడరు. వాస్తవం అది. శ్రమ అనేగానే అసలు ఎవ్వరికి ఇష్టం ఉండదు. ఎవరికి దాన్ని అది అనగానే భయం కూడా కలుగుద్ది, బెదురు, వణుకు అన్నీ వస్తాయి. బాధపడతాం, బాగా బాధపడతాం. నాకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు నాకే ఎందుకు రావాలి? చాలా విధాలుగా మనల్ని మనం ఎంత సపోర్ట్ చేసుకుందామన్నా, మనల్ని మనం ధైర్యపరచుకుందాం అనుకున్నా, మనల్ని మనం కాపాడుకుందామని అనుకున్నా, ఇవన్నీ రాగానే మనసు ఎక్కడో చెలించి ఎందుకు ఈ బ్రతికి ఇట్లా అయిపోతుంది అలా అని మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం. నిజమే. నేను ఎందుకు వస్తుంది అని క్వశ్చన్ చేయను, వస్తుంది. అది అంతే, అది వస్తుంది. డెఫినెట్గా బాధ అనేది నొప్పిని కలిగిస్తుంది. ఎప్పుడైతే ఒక పుండు ఉందో దాని నుంచి నొప్పి ఖచ్చితంగా వస్తుంది. పుండు ఉంది కాబట్టి నొప్పి వస్తుంది, శ్రమ ఉంది కాబట్టి బాధ వస్తుంది. ఇందులో ఏమీ అనుమాన పడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఎందుకు శ్రమ వచ్చింది అని కూడా నేను అనను, శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని కూడా నేను క్వశ్చన్ చేయను. శ్రమల వల్ల ప్రయోజనాలు ఉన్నాయని మాత్రం నేను 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. శ్రమల వలన మనకు కలిగే ప్రయోజనాలు భూమి మీద ఉన్నాయి. శ్రమలలో ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పడం కొరకు నేను 2-3 మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. గూగుల్ మీట్కి ఎంతమంది వస్తున్నారు? గూగుల్ మీట్కి ఒక్క చెయ్యి లేచింది, 2, 3, 4, 5, 6, 7, 8, 9, దరిదాపు ఒక 10 మంది, 10-15 మంది ఉన్నారు గూగుల్ మీట్లోకి వచ్చేవాళ్ళు మన దగ్గర. సంతోషమే. రోజు వింటున్నారా? అప్పుడప్పుడు వింటున్నారా? రోజు వినేవాళ్ళు ఎంతమంది చెప్పండి? రోజు వినేలు కూడా అంతమంది. బాగానే ఉంది, రైట్. వినడానికి ప్రయత్నం చేయండి గూగుల్ మీట్లో. నేను మొన్న ఈ మధ్య గురి వద్దకు వెళ్ళలేకపోవడానికి కారణాలు వెతుకుతున్నప్పుడు నేను 4 విషయాలు చెప్పాను. 1, పాపం గురి వద్దకు వెళ్లకుండా మనల్ని అడ్డగిస్తుంది. 2, పాప స్వభావం గురి వద్దకు వెళ్లకుండా ఆప్ చేస్తుంది. 3, శ్రమలు గురి వద్దకు వెళ్లకుండా ఆప్ చేస్తున్నాయి. 4, లోక మర్యాదలు మనల్ని గురి వద్దకు వెళ్లకుండా ఆప్ చేసి మనల్ని భూమి మీద ఇక్కడే ఆపేస్తున్నాయి అని 4 విషయాలు చెప్పాను. ఆ శ్రమలను గురించి చెప్తున్నప్పుడు, ఆ శ్రమలలో ఐక విచారాలు అవన్నీ కూడా చెప్పినప్పుడు నేను ఈ మాటలు చెప్పాను. కొద్దిమందికి ప్రయోజనకరంగా విన్నారు, చక్కగా విన్నారు. చాలామంది వినట్లేదు కాబట్టి నేను మళ్ళీ అందులో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. శ్రమల వలన క్రైస్తవ సంఘానికి లేదా సమాజానికి, వ్యక్తికి, కుటుంబానికి ప్రయోజనమే కానీ నిష్ప్రయోజనం కాదు అనే సంగతిని నేను లేఖనం ద్వారా మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. శ్రమను గూర్చి మనం భయపడతాం, శ్రమలు వచ్చినప్పుడు బాధపడతాం, శ్రమలు వచ్చినప్పుడు నా బ్రతికెందుకు అనుకుంటాం, శ్రమలు వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది, శ్రమలు వచ్చినప్పుడు ఎవరి కోసం బ్రతకాలనిపిస్తుంది, ఎన్నెన్నో వస్తాయి. అపవాది కలిగించే ఈ ఆలోచనలో కొద్దిమంది తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకొని చచ్చిపోతారు. మన మధ్య కుమారి వాళ్ళ బాబు ఒక ఆయన ఇలాగే సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. శ్రమ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్ళుద్ది. ఎవరికేనంటే బలహీనమైన గుండె కలిగిన వారికే. కానీ ఒక విషయం బైబిల్ ఏం చెప్తుంది, శ్రమలను గూర్చి బైబిల్ ఏం చెప్తుంది అనంటే, బైబిల్ శ్రమ నీకు ప్రయోజనం అని చెప్తుంది. శ్రమ నీకు ఖచ్చితంగా ప్రయోజనమే, నీకు యూజ్ఫుల్గా ఉంటుంది. శ్రమ విషయంలో నువ్వు భయపడొద్దు అన్నాడు కదా ఇందాక పేతురు గారు. అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినప్పుడు అది ఏదో వింత జరిగినట్టుగా మీరేం ఫీల్ అవ్వకండి. ఆయన మహిమా స్వరూపి అయిన దేవుడు. అగ్నిగుండంలో తోస్తే బయటికి రాలేదా? సింహబోన్లో వేస్తే బయటికి రాలేదా? ఉన్నాయి, అనేకమైన సందర్భాలు ఉన్నాయి, మేలు కొరకు జరిగాయి. 119వ కీర్తన 71వ చరణంలో దావీదు ఎక్స్పీరియన్స్ చూడండి, ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడో. దావీదు 119వ కీర్తన 71వ చరణం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొందియుండుట నాకు మేలాయెను అన్నాడు. శ్రమ
ఎందుకు పనికొచ్చింది దావీదుకి? కట్టడ నేర్చుకోవడానికి. శ్రమ ఒక కట్టడలోకి నిన్ను నడిపించడానికి ఉపయోగపడే సాధనం శ్రమ. శ్రమ రాకపోతే మనము ఏది నేర్చుకోలేము. ఒక కట్టడ నేర్చుకుంటే దాని కింద వచనం కూడా, దాని కింద చరణం కూడా చదవమ్మా. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే, అమ్మా, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ధర్మశాస్త్రం నాకు మేలు, శ్రమ నాకు మేలు. మనం బైబిల్ మనకు చాలా పవిత్రంగా ఎంచుకుంటాం. మనం ఈ రెండు చరణాలు పక్క పక్కన ఎందుకు రాసిపెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే, పరిశుద్ధ గ్రంథానికి నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావో నీ కలిగే శ్రమకు కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? పరిశుద్ధ గ్రంథం నీకేం చేస్తుంది? మేలు చేస్తుంది. మరి ఇప్పుడు శ్రమ ఏం చేస్తుంది? అది మేలే చేస్తూ ఉంది. మరి రెండూ మేలైనప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమిస్తావు కానీ శ్రమను ఎందుకు ప్రేమించవు? లాజిక్ ఏనామా? ఈ క్వశ్చన్ వేయచ్చా? ఈ గ్రంథాన్ని ప్రేమిస్తాం మనం, దీన్ని చదివితే మంచిది, ఇది నాకు బోలు నేర్పుతుంది, అది ఇదని మనం అనుకుంటాం, బాగుంది. దీన్ని ప్రేమిస్తాం, ఇది నాకు మేలు అనుకుంటాం, గుండెల మీద పెట్టుకుంటాం, పడుకునేప్పుడు తల కింద పెట్టుకొని పడుకుంటాం, లేవగానే బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. చాలా అనుభవాలు ఉన్నాయి. బైబిల్తో మనకు మంచి సంబంధం ఉంది. ఈ బైబిల్తో మనకున్న సంబంధం మనకు మన బిడ్డలకు ఉన్నంత సంబంధం ఉంది. బైబిల్తో మనకుండే సంబంధం అంత అద్భుతమైన సంబంధం మనకి. అయితే శ్రమతో నీకుండే సంబంధం దగ్గర మాత్రం ఇంతగా ఫీల్ అవ్వాలి. శ్రమ కూడా నీకు మేలే. శ్రమలు రాగానే తట్టుకోలేనంత శ్రమ వస్తుంది. నేను ఎటన్నా పారిపోతే బాగుండు, ఏమైతే బాగుండు, అదేదో ఎందుకు దేవుని కట్టడ అనేది ఒకటి నేర్చుకుంటే, మనం నేర్చుకుంటే ఎప్పుడూ మనకు మేలుకరంగానే మారుతుంది అనే మాట నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాగా ఈ శ్రమలు మనకు మేలుకరంగా మారతాయో నేను యోబు జీవితంలో నుంచి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. రండి, 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మీకు ఒక మంచి మాట చూపిస్తాను. 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. చాలమ్మా, ఇక్కడ ఆగమ్మా. ఇప్పుడు యోబు ముగ్గురు స్నేహితులు. శ్రమలో ఉంది ఎవరు? స్నేహితులు శ్రమ ఉందా? యోబుకు శ్రమ ఉందా? చెప్పాలి. యోబుకు శ్రమ ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా సేవకుడైన యోబు యుక్తంగా మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదన్నాడు. అంటే శ్రమలో ఉన్నవాడు యుక్తంగా మాట్లాడితే శ్రమలు లేని వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అర్థమవుతుందా మీకు? శ్రమలో ఉన్నటువంటి యోబేమో దేవుడు సంతోషించదగినంత యుక్తంగా మాట్లాడాడు. శ్రమలో లేని వారేమో దేవుణ్ణి బాధపెట్టారు, దేవుణ్ణి బాధపెట్టే మాటలు మాట్లాడారు. అంటే ఇప్పుడు యోబుకు వచ్చిన శ్రమ దేవుణ్ణి ఏం చేసింది? సంతోషపెట్టింది. అన్ని శ్రమలలో కూడా దేవుణ్ణి సంతోషపెట్టింది యోబు శ్రమ. యోబు యుక్తంగా అన్ని శ్రమలలో ఉండి యోబు యుక్తంగా మాట్లాడాడు అని దేవుడు సర్టిఫై చేశాడు. అన్ని శ్రమలలో కూడా నా సేవకుడైన యోబు యుక్తంగా మాట్లాడాడు. మీకు ఏ శ్రమ లేకపోయినా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నా సార్వభౌమాధికారానికి మించి మీరు మాట్లాడారు. ఓ మాట మీతో చెప్తా. అపవాది ఏ దృష్టితో శ్రమలో క్రైస్తవుడు ఉన్నాడు, ఉదాహరణకి ఇలా అంటాను, శ్రమలలో నేనున్నాను,
వెంకటరత్నం అన్నయ్య ఉన్నాడు, శేఖర్ అన్నయ్య ఉన్నాడు, శ్రమలో మేము ఉన్నాం. అపవాది మమ్మల్ని ఏ దృష్టితో చూస్తాడు? మిమ్మల్ని అడుగుతున్నాను. నేను, శేఖర్ అన్న, రత్నం అన్న ముగ్గురం శ్రమల్లో ఉన్నాం. అపవాది మమ్మల్ని ఏ దృష్టితో చూస్తాడు? చాలా కష్టం ఈ జవాబు కదా. మనుషులు ఏ దృష్టితో చూస్తారు? 2, పరలోకం ఏ దృష్టితో చూస్తుంది? 3 ప్రశ్నలు. నేను, వెంకటరత్నం అన్నయ్య, శేఖర్ అన్నయ్య మేము ముగ్గురం శ్రమలలో ఉన్నాం. మీరందరూ మమ్మల్ని చూస్తున్నారు. మేము చాలా శ్రమలలో ఉన్నాం, కష్టాలలో మేము ఉన్నాము. ఇన్ని కష్టాల్లో కన్నీళ్ళ మధ్య మేము తేలి ఆడుతుంటే, మేము కొట్టుమిట్టాడుతుంటే అదేంటి అపవాది ఏ దృష్టితో మమ్మల్ని చూసుద్ది? మీరందరూ ఏ దృష్టితో చూస్తారు? పరలోకం ఏ దృష్టితో చూస్తుంది? జవాబు కొంచెం కష్టమేనా? కొంచెం కష్టమే జవాబు. నేనే చెప్తాను. ఒకడు శ్రమలో ఉన్నప్పుడు, అయ్యా దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు శ్రమలో రైట్, నన్ను వినండి. యోబు శ్రమలలో యుక్తమైంది మాట్లాడాడు. తన స్నేహితులేమో యుక్తమైంది మాట్లాడలేదని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత మళ్ళీ ఏమన్నా దీంట్లో ఏమన్నా ఇంకా కోర్టు జడ్జిమెంట్ ఏమైనా ఉంటుందా? ఉండదు. జడ్జిమెంటే లేదు. జడ్జిమెంట్ ఫైనల్గా చేసేసాడు. ఇన్ని శ్రమలు, 10 మంది పిల్లలు చచ్చిపోయి, యావదాస్తి పాడైపోయి, ఒళ్ళంతా పాడైపోయి, భార్య దూరమయ్యి, ఏమేమో ఎన్ని కష్టాలు పడినా ఒక్క మాట కూడా వేరుగా మాట్లాడకుండా యుక్తమైంది మాట్లాడాడు అని దేవుడే చెప్పాడు. దేవుడు ఇంత మంచి స్టేట్మెంటు శ్రమలలో ఉన్నటువంటి యోబు గురించి చెప్పాడు అనంటే యోబు ఎంత మంచివాడు. ఇక్కడ ఆగి, అంటే పరలోకపు దృష్టిలో యోబుకు వచ్చిన శ్రమ దేని కొరకు వచ్చింది? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను 3 మాట్లాడినాను. ఒకటి, అపవాది దృష్టిలో శ్రమపడినవాడు, మనుషుల దృష్టిలో శ్రమపడినవాడు, దేవుని దృష్టిలో శ్రమపడినవాడు. ఇప్పుడు శ్రమపడినటువంటి యోబును ఉదాహరణకు తీసుకుందాం. శ్రమపడిన యోబు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? హలో, నా మాట వినండి. శ్రమపడిన యోబు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? యుక్తమైంది మాట్లాడిన వ్యక్తిగా ఉన్నాడు. నోటి మాటతో నేను పాపం చేయని వ్యక్తిగా ఉన్నాడు. పరలోకం ఎలా చూస్తుంది? అన్ని శ్రమలలో ఒక విశ్వాసిని పాజిటివ్ దృష్టితో చూస్తూ ఉంది. అతనిలో బలహీనతలు లేవంటే ఉండొచ్చుగాక, కానీ అతనిలో ఉన్న ఏ బలహీనతను చూడడం లేదు. అతనిలో ఉన్న మంచితనాన్ని పరలోకం చూస్తుంది. పరలోకపు దృష్టి అది. ఓకేనా? 2, మనుషుల దృష్టికి వద్దాం. మనుషులు ఎలా చూస్తారు? యోబు స్నేహితులు ఎలా చూశారు యోబు స్నేహితులు ఎలా చూశారు? నువ్వేదో పాపం చేసావు, నీ కుటుంబం ఏదో పాపం చేసింది, అందుకనే నీకు ఈ కష్టాలు, అందుకనే నీకు ఈ బాధలు, అందుకనే నీకు ఇవన్నీ. మనుషుల దృష్టిలో శ్రమ పడిన వాడు అవమానించబడతాడు. వాళ్ళు ఎత్తి పొడుస్తారు, మాటలతో గాయం చేస్తారు మానవులు. ఇవి అందరి జీవితాలలో అనుభవాలే. ఎందుకు వచ్చిందిరా కష్టం అంటే రావాలి. అట్టాగే మొన్న ఎట్ట మాట్లాడిందామా, ఒక కష్టం రావాల్సిందే. ఒక చిన్న కష్టం రాగానే ఆ వ్యక్తి కొంచెం బాధ కలగగానే, ఒకవేళ ఆ అమ్మాయి కానీ మనకు మంచిది కాకపోతే ఎన్ని రాళ్ళు వేస్తామనంటే కారం కలిపి మరీ వేస్తాం రాళ్ళు.
ఇది మానవుని దృష్టిలో శ్రమపడిన వాడు ఎలా ఉంటాడు అని అంటే పాపం చేసిన వ్యక్తిగా ఉంటాడు. దేవుని దృష్టిలో యుక్తమైన వాడుగా ఉంటాడు. అపవాది దృష్టిలో ఎలా ఉంటాడు? అపవాది దృష్టిలో ఎలా ఉంటాడు? దేవుడి నుంచి వీడిని ఎలా వేరు చేయాలా అనే దృష్టితో ఉంటాడు. నీకొక శ్రమ రాగానే వినండి, నీకొక శ్రమ రాగానే అపవాది ఏం ఆలోచిస్తాడు అనంటే నిన్ను దేవుని నుంచి ఎలా దూరం చేయాలని చూస్తాడు. దేవునితో నువ్వు సహవాసం చేయకుండా ఎలా దూరం అయిపోవాలని చూస్తాడు. నువ్వు దేవుని వాక్యం చదవకుండా చేస్తాడు, దేవుని మందిరానికి రాకుండా చేస్తాడు, దేవునితో సహవాసం చేయకుండా చేస్తాడు, దేవుని దగ్గరికి రాకుండా చేస్తాడు. ఈ శ్రమల వలన అపవాది నిన్ను దేవుని నుంచి దూరం చేస్తే మనుషులు నిన్ను పాపిగా ఎంచుతుంటే దేవుడు మాత్రం యుక్తమైంది మాట్లాడు నా సేవకుడు అంటాడు. ఎంత తేడా! అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అర్థమవుతుందా? అదే మనుషులైతే నిన్నేమంటారు? శ్రమలో ఉంటే కాకులు పొడిచినట్టు పొడుస్తారు, కాకులు పొడిచినట్టే. అట్టాగే కావాలి వానికి. ఏమి జుగుస్పాకరమైన ఆలోచన విధానం అది! ఎంత నీచమైన స్వభావం మానవుడిది! బాధను ఒక పక్కనను బాధను అనుభవించి శ్రమతో కష్టంతో కన్నీళ్లతోనుంటే వాడికి అలాగే కావాలి. ఏం పైచాచిక స్వభావం ఇది! ఏమి సునకానందం ఇది! చాలా తప్పండి. ఎదుటివారు కష్టంలో ఉండినప్పుడు ఎప్పుడు కాకులం పొడిచినట్టు పొడవద్దు. నీకు చేతనవుతే ఆదరించడం కోసం, నీకు చేతనైతే మేలు చేయడం కోసం నువ్వు ప్రయత్నం చేయి. నీకు ఏది చేత కాకపోతే మౌనంగా ఇంట్లో కూర్చొని కనీసం ప్రార్థన చేయి విశ్వాసిగా. అవకాశం దొరికితే రాయేద్దాం. వాడు అప్పటికే శ్రమలో పడి బాధపడి కొట్టుమిట్టాడుతుంటే 4 రాళ్ళు వేసే స్వభావం మానవుడిది. తప్పు. 3 స్నేహితులు యోబును తప్పుపట్టారంతే. 3 స్నేహితులు కూడా యోబును తప్పుపట్టారు. ఒక్కరు కూడా యుక్తంగా మాట్లాడాల. దేవుడు దాన్ని పట్టించుకున్నాడు. కనుక దయచేసి గమనించండి. నీ కష్టం, నీకు శ్రమ ఎందుకు వస్తుంది అని అంటే నిన్ను దేవుని నుంచి దూరం చేయడం కొరకు కొన్నిసార్లు అపవాది నీ మీద ఈ శ్రమ కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని శ్రమలు వచ్చినా ఒకవేళ నీకు శ్రమ వస్తే నువ్వు వెంటనే అపవాదిని గుర్తు చేసుకున్నావు అనుకో, వాడి మాట గుర్తు చేసుకున్నావు అనుకో, ఓహో అపవాది నన్ను దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి నేను అలర్ట్గా ఉండాలా, నేను జాగ్రత్తగా ఉండాలా, నేను మరెక్కువగా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ మీలో పుట్టించండి. నేను మరెక్కువగా దేవునితో సంబంధం పెట్టుకోవాలని ఆశ మీ లోపలికి రానివ్వండి. అప్పుడు వాడు సిగ్గుపడతాడు. వీడికి శ్రమ పెట్టి దేవుని నుంచి దూరం చేద్దామంటే ఈడేంట్రా బాబు దేవుడికి మరీ దగ్గరగా పోతున్నాడు, నేను ఫెయిల్ అయిపోయానా? అహీతోఫెలు అనేవాడు ఆలోచన చెప్పాడంట. ఆలోచన నెరవేరకపోయేసరికి వాళ్ళు ఊరు వెళ్ళి ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చచ్చాడంట. అపవాది కూడా అంతే. నిన్ను దేవుని నుంచి దూరం చేయాలనుకున్నప్పుడు నువ్వు దేవునికి దగ్గరికి వచ్చిందనుకో, వాడు ఉరి పోసుకొని చస్తాడు. అంతే. వాడిని చంపాలే కానీ మనం వాడి చేతిలో మనం చావకూడదు. వాడిని చంపాలి మనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వాడిని చంపడం కొరకే స్త్రీ సంతానంలో దేవుడు మనల్ని పుట్టించాడు. వాడిని తలని చితగొట్టడం కొరకే దేవుడు మనల్ని లేపాడు. అంతే. మనం అపవాదిని ఓడించడానికి, అపవాదిని బెదిరించడానికి, అపవాదిని పరారైటట్టు చేయడానికి దేవుడు మనల్ని భూమి మీద తన సాధనాలుగా ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఈ మాట మనం ఎంత గుర్తుపెట్టుకుంటే అంత మంచిది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శ్రమలు అంటే నేను ఎందుకు ఈ 3 సంగతులు చెప్పాను? 3 సంగతులు చెప్పాను. నువ్వు నీ శ్రమ పరలోకపు దృష్టికి ఎలా ఉంది, మనుషుల దృష్టికి ఎలా ఉంది, సాతాను దృష్టికి ఎలా ఉంది. ఇక్కడ 3 సంగతులు నీకు అర్థమైనాయి. 3 సంగతులు నీకు అర్థమైనాయి. ఇక్కడ నుంచి నువ్వేం చేసుకుంటావో చేసుకో.
మనుషులు ఏమని అన్నప్పుడు వాళ్ళు అట్టాగే అంటారులే, నేను దేవునికి దగ్గర ఉండాలని ఆలోచన చేసుకో. నా దేవుడు అనట్లేదు కదా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, అగ్ని వంటి మహాశ్రమలలో కూడా దేవుడు నాతో ఉన్నాడు అనే ఆలోచన నీకు వస్తే దేవుడు ఎప్పటికీ నీతోనే ఉంటాడు అనే ధైర్యం నీకు వస్తుంది. నువ్వు బెదరబడితే వాళ్ళు ఇలా అన్నారు, నువ్వు ఈశాన్యం బాయి దవ్వలేదు కదనే, అందుకనే నీకు ఇది వచ్చింది. ఈ కిటికీ ఈడ పెట్టకూడదు, ఈడ పెట్టావు కదనే, అందుకనే నీకు ఈ కష్టం వచ్చింది. ఎవరన్నా మంగళవారం డబ్బులు ఇచ్చుకుంటారంటే అందుకనే ఆ డబ్బులు పోయినాయి. మనోళ్ళనే మాటలు. శుక్రవారం నాడు సిరి బయటికి పోకూడదే, శుక్రవారం నాడు వాడు ఏదో వచ్చి ఆపదనగానే డబ్బులు ఇచ్చావు, ఆ డబ్బులు అందుకనే పోయినాయి. ఏ మనుష్యుడైనా నిన్ను బాధ పెట్టేవాడే కానీ నిన్ను ఆదరించండి నాన్న. ఆదరించేది దేవుని వాక్యం, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు తండ్రి అయిన దేవుడు. ఈ మూడింటి వల్ల నీకు ఆదరణ. ఎప్పుడైనా సరే ఎన్ని శ్రమలు వచ్చినా త్రిత్వమైన దేవుని వద్ద నుంచే మనకు ఆదరణ తప్ప ఎక్కడి నుంచి కూడా నీకు ఈ ఆదరణ రాదు. గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ మాటలు. రైట్. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. రెండో మాట చెప్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండేట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడుగగా, చాలరా నేను చెప్తానన్న. ఈ 5వ అధ్యాయం ఎలా మొదలుపెట్టాడో మీరు చూడండి. 5వ అధ్యాయం ఎలా మొదలుపెట్టాడు? అటు తర్వాత అని మొదలుపెట్టాడు. 1వ వచనంలో ఏమన్నాడు? అటు తర్వాత అని సంగతులు రాసుకుంటా వచ్చాడు. అటు తర్వాత అంటే అర్థం ఏంటి? అటు తర్వాత అంటే అర్థం ఏంటి? దానికి ముందు కొన్ని సంగతులు జరిగాయని, దానికంటే ముందు కొన్ని సంగతులు జరిగాయి అని అర్థం. సో దానికంటే ముందు కొన్ని సంగతులు జరిగిన తర్వాత ఆయన 38 సంవత్సరాల రోగి గల వాడిని బాగు చేశాడు. ఇది అటు తర్వాత అంటే దేవుడు. మీరు అనొచ్చు, నాన్న వినండి ప్లీజ్, నా మాట వినండి. శ్రమలలో ఉన్నటువంటి ఎవరైనా చెల్లి కానీ తమ్ముడు కానీ నా మాట వినండి. శ్రమలలో ఉన్నారు, బాధల్లో మీరు ఉన్నారు, కష్టాలు మిమ్మల్ని తరుముతున్నాయి, మీరు వేదనలు గుండా మీరు వెళుతున్నప్పుడు మీకు ఒకటి అనిపిస్తుంది, మీరు దేవుని పిల్లలు కనుక, ఎంతైనా మీరు దేవుని పిల్లలు, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని రక్త ప్రోక్షణ వలన ఏర్పాటు చేయబడిన వారు. ఆ మాటకు వస్తే మీరు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందినటువంటి వారు. మీరు పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. అయితే మాకెందుకు వస్తున్నాయి ఈ శ్రమలు? మేము దేవుని పిల్లలం కదా, మాకెందుకు వస్తున్నాయి అనే శ్రమలు ఒక ప్రశ్నగా మనల్ని మిగులుస్తాయి, మనల్ని పక్కన పెడతాయి. ఇది ఎప్పుడు మనకు ప్రశ్నగానే మిగులుద్ది. నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నా, నాకెందుకు ఈ సమస్య తీరడంలా? నేను రోజు దేవుణ్ణి అడుగుతానే ఉన్నాను, ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటున్నాను, ఎందుకు నాకు ఈ సమస్య తీరడం లేదు? ఈ ప్రశ్న ప్రార్థన చేసే ప్రతి వ్యక్తికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, 100% వస్తుంది. ఈ ప్రశ్న 100కి నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంత కన్నీళ్లు గారుస్తున్నాను, ఇంతగా దేవుని మీద ఆధారపడుతున్నాను, ఇంత జరుగుతున్నా దేవుడు ఎందుకు నా ప్రార్థన వినడం లేదు? నేను ఒక క్రమం చెప్తా మీకు, వినండి, దయచేసి మీరు వినండి. ఒక క్రమం ఏంటంటే, అటు తరువాత అనే మాటకు అర్థం ఏం చెప్తున్నాడు అని అంటే, అటు తరువాత ఆయన 38 ఏళ్ల నుంచి బాగుపడిన వ్యక్తిని బాగు చేశాడు. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు 38 ఏళ్ల నుంచి బాగుపడని వ్యక్తి 5వ అధ్యాయంలో కనబడ్డాడు మనకి. ఓకేనా? హలో, వినాలి, నా మాట వినండి. 38 ఏళ్ల నుంచి అనారోగ్యంతో ఉన్నవాడు 5వ అధ్యాయంలో కనబడ్డాడు మనకు. 2వ అధ్యాయం ఏముంది? కానా విందు ఉంది. వినాలి. 2వ అధ్యాయంలో దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటి? కానా వివాహంలో నీలం ద్రాక్షరసంగా మార్చాడు. 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నవాడు ముఖ్యమా? ద్రాక్షరసం అయిపోతే నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం ముఖ్యమా? మన ఆలోచన ఎలా ఉంటుంది? మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అమ్మా?
మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? నేను అడిగేది అది. 38 సంవత్సరాల నుంచి వాడు రోగి అయి కదలలేకుండా ఆ నీళ్ళలో దూకలేక వాడు ఆడనే సతమతం అవుతా 38 ఏళ్ల నుంచి ఆడు ఉంటే వాడిని బాగు చేయడానికి రాలేదు. కానీ కానావిందులో ద్రాక్షారసం అయిపోతే నీళ్ళని ద్రాక్షారసం చేయడానికి యేసుప్రభు వెళ్ళాడు. ఏం దేవుడండి ఈయనేం దేవుడండి? ఆ 38 సంవత్సరాలు అడిగితే చెప్తాడు ఆయనేం దేవుడండి? నేను ఇంత బాధపడుతుంటే నా దగ్గరికి రాకుండా నీళ్ళని ద్రాక్షరసం చేసి వాళ్ళని సంతోషపెట్టడానికి వెళ్ళాడు అంటాడు వీడు. నా లాజిక్ అర్థమవుతుందా మీకు? నా లాజిక్ అర్థమవుతుందా మీకు? విషయం అర్థమవుతుందా? ఏమంటాడు? 38 ఏళ్ళ నుంచి బాధపడేవాడు ఇదే అంటాడు. ఏమండి నీళ్ళని ద్రాక్షరసం చేయకపోతే ముందు నన్ను బాగు చేసిపోయి ఆ పని చేయొచ్చు కదండి అంటాడు. 3వ అధ్యాయంలో ఉంది. 3వ అధ్యాయంలో నికోదేము కనబడతాడు. 3వ అధ్యాయంలో నికోదేము మారు మనుషుని గురించి అద్భుతమైన ప్రసంగం చేశాడు ఆయన. 3వ అధ్యాయంలో నికోదేము యొక్క మారు మనుషుని గురించి చెప్పొచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు మీరు వినాలి. కనాను విందుకు వెళ్ళాడు. నికోదేము వస్తే నికోదేముతో గంటల తరబడి మాట్లాడాడు. అర్ధరాత్రి వేళ కూడా లేచి మాట్లాడాడు. అర్ధరాత్రి పూట వెళ్ళాడు కదా. నికోదేము పగలు వెళ్ళాడా సాయంత్రం వెళ్ళాడా ఉదయమా? రాత్రి వెళ్ళాడు. రాత్రి మెలకుగా ఉండి మరి ఆయనకు సేవ చేశాడు. ఆయనకు సూచించే బోధ చేశాడు. 4వ అధ్యాయంలోకి వస్తే సమరయ గ్రామానికి వెళ్ళాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఏది ముఖ్యమండి? 5వ అధ్యాయంలో 38 ఏళ్ల రోగి. 2వ అధ్యాయం ముఖ్యమా? 3వ అధ్యాయం ముఖ్యమా? 4వ అధ్యాయం ముఖ్యమా? 5వ అధ్యాయం ముఖ్యమా? మనుషులుగా మనం ఆలోచన చేసినప్పుడు ఏది ముఖ్యం అనిపిస్తుంది? శేఖరన్న అర్థమవుతుందా మీకు? ఏది ముందు అనిపిస్తుంది కదా? మరి 38 ఏళ్ల నుంచి నేను బాధపడుతుంటే నా దగ్గరికి రాలేదు, కానీ నీళ్ళని ద్రాక్షరసం అక్కడ గొప్ప చేసుకోవడానికి వెళ్ళాడు ఆయన. 3వ అధ్యాయంలో నికోదేముకు బాగు చేయడానికి వెళ్ళాడు ఆయన. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని బాగు చేయడానికి వెళ్ళాడు. ఇలా చెప్పవలసి వస్తే కాంట్రవర్సీగా మాట్లాడడానికి అవకాశం ఉంది, కానీ దేవునికి ఒక క్రమం ఉంది. దేవుడు నిన్ను ఎప్పుడు బాగు చేయాలో, దేవుడు నీ శ్రమ జీవితంలో నీ శ్రమలో నుంచి ఎప్పుడు తొలగించాలో అది దేవునికి మాత్రమే తెలుసు. ఆయనకు ఒక సమయం ఉంది, ఆయన ఓన్ టైం ఉంది. ఆ ఓన్ టైంలోనే చేస్తాడు తప్ప నీకు పరిగెత్తుకొని వచ్చి నీకు అప్పటికప్పుడు బాగు చేయమంటే బాగు చేయడు. అప్పటికప్పుడు నీ శ్రమ తొలగించమంటే తొలగించాడు. దేవునికి ఒక క్రమం ఉంది. ఒక క్రమం వెంట ఒక క్రమం. మీకు ఇప్పుడు చెప్తాను నేను ఆ క్రమం ఎలా ఉంటుందో. నీళ్లను ద్రాక్షారసంగా చేయకపోతే ఆ ఇంటి యజమానుడు అవమానపడతాడు. నువ్వు ఎట్టాగు 38 ఏళ్ల నుంచి బాధపడుతూనే ఉన్నావు. ఒక్కరోజు నీకు ఆలస్యమైతే సంభవించేదేం లేదు. కానీ ఇక్కడ ఎంత అవమానం? కుటుంబం అంతా, తాను విశ్వసించిన కుటుంబం, తన ఇంటికి పిలిచిన కుటుంబం, తన్ను గౌరవించిన కుటుంబం, తన మీద ఆధారపడిన కుటుంబం, తను వస్తే బాగుండును అనుకున్న కుటుంబం అంతా అవమానపాలి ఏమంటారు అభాసు పాలవుతుంటే దేవుడు నన్ను ప్రేమించిన కుటుంబం అభాసు పాలు కాకూడదని ఆ 38 ఏళ్ల రోగి కంటే ముందుగా అభాసు పాలవుతున్న తన కుటుంబం దగ్గరికి వెళ్ళి అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ఇది తక్కువ చేస్తాడని కాదు, ఇది నేను తక్కువ చేస్తున్నాడని కాదు. మీకు ఒక వరుస క్రమం చెప్తే మీకు అర్థమవుద్ది. ఆయన ఎవరు? యాయీరు 12 సంవత్సరాల అమ్మాయి చనిపోయి మంచం మీద ఉంది. యాయీరు 12 సంవత్సరాల అమ్మాయి చనిపోయి మంచం మీద ఉంటే ఆయన ఆలస్యం చేసుకుంటూ వస్తుండు. వెనకాల 12 సంవత్సరాల రక్తస్రావణం గోల రోగి ఆయన వస్త్రపు చెంగు ముట్టి బాగుపడింది. ఇప్పుడు చెప్పండి, 12 సంవత్సరాల రోగిని ఇక్కడ బాగు చేసి 12 సంవత్సరాల అమ్మాయిని అక్కడికి వెళ్ళి లేపి బతికిచ్చాడు. ఈ రెండింటి యొక్క తారతమ్యం చెప్పండి. ఏది ముందు ఏది వెనకాల? చచ్చిపోయిన అమ్మాయిని ముందు లేపాలా, రోగిని ముందు లేపాలా? ఒకటి చెప్పనా, రోగిని ముందు లేపాలా. రోగే వెళ్ళి ముట్టుకొని బాగుపడింది, కానీ చచ్చిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముట్టి బాగు చేశాడు ఆయన. అక్కడ ఆయన ముట్టవలసిన ప్లేస్ అది, ఆయనను ముట్టుకోవలసిన ప్లేస్ ఇది.
ఆయనను మనం ముట్టుకోవాలా. దేవుడు చచ్చిపోయిన నిన్ను ముట్టుకోవడానికి వస్తాడు. ఇక్కడ ఏం నేర్పాడంటే యాయీరుకి, బాబు నీ విశ్వాసం బాగుండాలని నేర్పాడు. 12 సంవత్సరాల రక్తస్రావణం గల అమ్మాయి నన్ను బాగు చేయమని అడగలా, నన్ను ముడితే బాగుపడతాననే విశ్వాసంతో వచ్చి నా వస్త్రపు చెంగు ముట్టి బాగుపడింది. సారీ, ఆమె విశ్వాసం ఆమెను బాగుపరిచింది. నువ్వు నీ బిడ్డని నేను లేపగలను అని నువ్వు విశ్వాసం ఉంచితే నీ ఇంటికి వచ్చి నీ బిడ్డని బ్రతికిస్తానన్నాడు దేవుడు. దేవుడు ఆ బిడ్డని బ్రతికించే ముందు యాయీరు విశ్వాసాన్ని బ్రతికించాడు దేవుడు. ఏది ముఖ్యం? విశ్వాసం బ్రతకడం ముఖ్యమా, చచ్చిపోయిన అమ్మాయి బ్రతకడం ముఖ్యమా? చచ్చిపోయిన అమ్మాయి మళ్ళీ చచ్చుద్ది, కానీ నీలో ఉన్న విశ్వాసం పరలోకం వెళ్ళేదాకా ఉంటుంది. విశ్వాసం బ్రతకాలి. అందుకనే కానా విందులో వాళ్ళని విశ్వాసులుగా మార్చాడు. 3వ అధ్యాయంలో నికోదేము విశ్వాసాన్ని బాగు చేశాడు. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని, సమరయ గ్రామాన్ని విశ్వాసంలో నడిపించాడు. రోగి కంటే విశ్వాసానికి ప్రధానమైన స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. అంతరంగంలో మార్పును ప్రాముఖ్యమైనదిగా ఎంచుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏది ముఖ్యం? మనకేమనిపిస్తుంది? రోగి ముఖ్యం అనుకుంటాం. కాదు, నీ విశ్వాసం ముఖ్యంగా మారాలా. నీ జీవన విధానంలో దేవుని మీద నీకుండే ఆ అభిమానం ఎక్కువ అవ్వాలా. నీ విశ్వాసం బాగవుతే దేవునికి సంతోషం, పరలోకం సంతోషపడేది అక్కడే. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇప్పుడు ఏది ముఖ్యం? ఇప్పుడు అంటాడు 38 ఏళ్ల వాడు కానా విందుకి వెళ్ళాలా, నికోదేమును బాగు చేయాలా, సమరయ స్త్రీని ముట్టుకోవాలా అంటావా? ఇప్పుడు అంటావా? విషయం తెలిసిందాక అంటావా? నీకు విషయం తెలియకముందు నువ్వేమనుకున్నావు? 38 ఏళ్ల రోగిని బాగు చేయడమే ముఖ్యం అనుకున్నావు. కానీ విషయం తెలిసిన తర్వాత ఏమనుకున్నావు? ఒక రోగి కంటే అతని హృదయ మార్పిడి ముఖ్యం అనుకున్నావు. అతనిలో విశ్వాసం గొప్పదని నువ్వు ముఖ్యం అనుకున్నావు. ఎందుకు వచ్చింది తేడా? నీ అవగాహన లోపం, నీ అవగాహనలో పెంపు. 2, నువ్వు ఎలా అవగాహన చేసుకుంటావో దేవుణ్ణి. నువ్వు దేవుణ్ణి అవగాహన చేసుకున్న కొద్దీ దేవుని మీద నీకుండే అభిప్రాయాలు మారతాయి. కానీ దేవుడు చేసే టైంలోనే ఏం చేయాలో అది చేస్తాడు నీకు. నిన్ను, నీ విశ్వాసాన్ని బాగు చేయకుండా నీ పరిస్థితులను బాగు చేయడు. అర్థమైందా మీకు? ఇప్పుడు శ్రమ మేలు కొరక కీడు కొరక? చిన్న శ్రమ ఇప్పుడు మేలు కొరక కీడు కొరక? నిన్ను బాగు చేసిన తర్వాత నీ శ్రమలను బాగు చేస్తాడు దేవుడు. ముందు నీ విశ్వాసాన్ని, నీ హృదయ మార్పిడిని బాగు చేశాకనే దేవుడు నీ శ్రమలన్నిటినీ బాగు చేస్తాడు. దేవుడు బాగు చేయలేనిది భూమి మీద ఒక్కటి కూడా లేదు. ఏది బాగు చేయకుండా ఉండడు. ఆయన అన్నిటినీ బాగు చేస్తాడు. మొట్టమొదట నీ హృదయం సరి కావాలా, నువ్వు సరి కావాలా, నీ విశ్వాస జీవితం సరి కావాలా, నీ జీవితం బాగుపడాలా. ముందు నువ్వు బాగుపడిన తర్వాత నీ శ్రమలన్నిటినీ ఆయన కొట్టి పడేస్తాడు. అది దేవుని స్ట్రాటజీ. దేవుణ్ణి మనం ఎవరూ తప్పు పట్టకూడదు సుమా. దేవుణ్ణి మనం తప్పు పడితే మనం తప్పులో పడతాం. దేవుణ్ణి ఎప్పుడు ఎవరు తప్పు పట్టొద్దు. దేవుడు నాకెందుకు చేయట్లేదు, ఇంత ప్రార్థన చేస్తున్నా నాకేం జరగడం లేదు. నువ్వు బాగు కాకుండా నీ కుటుంబంలో సమస్య ఎట్లా తీరుద్ది? నువ్వు మొదట బాగు కావాలా. అది దేవుడు మొదటి నుండి నిన్ను ఆలోచిస్తున్న విధానం. 5వ వచనం, యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడు ఇక్కడ రాస్తాడు. దేవుడు అంటాడు, యోబు అంటాడు, వినికిడి చేత తెలుసుకున్నాను, ఇప్పుడు కన్నులారా చూచుచున్నాను. వినికిడి చేత తెలుసుకున్నాను, ఇప్పుడు కన్నులారా చూచుచున్నాను.
అంటున్నాడు. ఎప్పుడు? శ్రమల అనంతరం ఒక అనుభవపూర్వకమైన ఆలోచన తన మదిలోకి వచ్చిన తర్వాత, శ్రమలన్నీ తీరినాయి, యేసయ్య బాగు చేశాడు. ఎవరిని? యోబుని. వినికిడి చేత, ఇంకా బాగవలా, వినికిడి చేత ఏమయ్యాడు? తెలుసుకున్నాడంట. ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు రుచి చూసి తెలుసుకుంటున్నాను. ఇంతకాలం నీ దైవత్వాన్ని గురించి విన్నాను అంతే, కానీ ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను. ఏముంది? వినడానికి చూడడానికి తేడా ఏంటి? వినడానికి చూడడానికి తేడా ఏంటి? ఎవరు మాట్లాడారా? వినుట ద్వారా విశ్వాసం కలుగును. వినడానికి చూడడానికి తేడా ఏంటి? వింటే మంచిదా, చూస్తే మంచిదా? వాక్యాలు భలే తెలుసు మీకు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒకటి పట్టుకుంటే ఇంకంతే. వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది, నిజమే. కానీ కన్నులారా చూసిన దానికోను వినడానికి తేడా లేదా? చూసింది ఎక్కడికి పోదు. విజన్ ఉంటుంది అక్కడ. ఉన్నది ఉన్నట్టుగా చూస్తాం మనం. ఆయన రాతి మీద ఆ రాతిని నిలిపి రాతి మీద నూనెంతా పోయటానికి కారణం ఏంటి? కళ్ళారా చూశాడు గనక. ఎక్కుతూ దిగుతున్నా ఆ స్వరాన్ని విన్నాడు గనక. కళ్ళతో చూసింది ఎక్కడికి పోదు, చెవులారా విన్నది ఒక్కోసారి ఎగిరిపోద్ది. అందుకనే కదా ఎన్ని వాక్యాలు విన్నా శంగోబిల్ల చెట్టు కింద రాయి అంతే. ఎన్నో వాక్యాలు వింటున్నాం, వందల వర్తమానాలు విన్నారు. ఎందుకు గుర్తుండట్లా? ఒక్కసారి చూస్తే ఎందుకు గుర్తుంటుంది? యోబు దేవునితో అంటున్నాడు, అయ్యా ఎంతకాలం వినికిడి చేత నిన్ను గూర్చి విన్నా, నీ వార్త విన్నా నేను, కానీ ఇప్పుడు నా కళ్ళారా నేను చూస్తున్నాను. దాని అర్థం ఏంటంటే, ఒక అనుభవపూర్వకమైనటువంటి అనుభవం అనేది కళ్ళతో చూస్తే దేవునికి మనం దగ్గరగా మారుతాం. శ్రమ అనేది దేవునికి దగ్గరగా రావడానికి, దేవుణ్ణి కళ్ళారా చూడడానికి ఒక అవకాశాన్ని కలిగించే సాధనం. శ్రమ దేవుణ్ణి కళ్ళారా చూడడానికి ఒక అవకాశం కలిగిస్తుంది. శ్రమ నిజమే. ఎన్ని సందర్భాలు బైబిల్లో ఉన్నాయనంటే ఎన్నెన్నో సందర్భాలు. ఒక మాట అడుగుతా, ప్రభువును గూర్చి విన్నది ఎక్కువ, ప్రభువును చూసింది ఎక్కువ? ప్రభువును రుచి చూసింది ఎక్కువ అంటారా? ప్రభువును గూర్చి విన్నది ఎక్కువ, ప్రభువును కళ్ళారా చూసింది ఎక్కువ, రుచి చూసింది ఎక్కువ? ఏం చెప్తే ఏమొస్తుందో వామ్మో, ఏం చెప్తే ఏమొస్తుందో, ఇదొక బాధ. ఏమీ రాదు, ఏం చెప్పినా ఏమీ రాదు. తప్పు చెప్తాం, రైటు చెప్తాం, మనకు వచ్చింది చెప్తాం. కానీ ఏదో ఒకటి చెప్పాలా, మనసులోకి ఏదో ఒకటి రావాలి భావం. ఎంత విన్నా రుచి చూసిన దానికంటే తక్కువే అది. రుచి చూస్తే అర్థమవుద్ది. నువ్వెంత వంట వండినా, ఎన్ని రకాల వంట వండినా, ఎందుకు ఇట్లా అని చూస్తావు? ఇంత చిన్న చుక్క నోట్లు వేసుకొని నోట్లు ఎందుకు పెట్టుకుంటావు? నీ కూరలు వండటం రాకనా? ఎన్నడూ కూర వండటం చేతగాకనా? ఇన్ని రకాల కూరలు ఇన్నేండుగా వండుతున్న కూర ఏ రోజు కూడా వండి ఏ రోజుకు ఆ రోజు ఇంత చేతిలో వేసుకొని ఇలా రుచి ఎందుకు చూస్తావు? రుచి చూడడం ద్వారా అది ఏంటో నువ్వు చెప్పగలవు. అనుభవపూర్వకంగా, శ్రమలలో అనుభవపూర్వకంగా దేవుణ్ణి రుచి చూశాడు యోబు. శ్రమలలో దేవుణ్ణి అనుభవపూర్వకంగా రుచి చూశాడు. అప్పుడు విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత అద్భుతమైన మాట. 2వ వచనం చూడండి.
42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. చూడండి, ఇక్కడ 2 మాటలు మాట్లాడుతున్నాడు, 2 విషయాలు ఒప్పుకుంటున్నాడు. రుచి చూసేవాడు, దేవుణ్ణి రుచి చూసినవాడు, అమ్మ వినండి, దేవుణ్ణి రుచి చూసినవాడు 2 అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడాడు యోబు. ఆ యోబు మాటలే చెప్తాను నేను. ఒకటి ఏమన్నాడంటే, ఏమని ఒప్పుకుంటున్నాడు? నీవు సమస్త క్రియలను చేయగలవాడవని. ఒకటి, నువ్వు సమస్త క్రియలను చేయగలవాడవని అన్నాడు. దేవుడు రుచి చూసిన తర్వాత అనుభవపూర్వకంగా దేవుడు నీకు తెలిస్తే, హలో నా మాట వినండి, దయచేసి నా మాట వినండి, దేవుణ్ణి అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుంటే, ఒక మాట నువ్వు సమస్త క్రియలు చేయగలవని అన్నాడు. రెండో మాట నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాలేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు. 2 విషయాలు నేర్చుకున్నాడు. ఒకటి, నువ్వు సమస్త క్రియలు చేస్తావని. 2, నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాదని. 2 అద్భుతమైన సంగతులు యోబు గారు దేవుణ్ణి బట్టి నేర్చుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే చెప్తున్నా నేను మీకు. దాని అర్థం ఏంటి? నువ్వు సమస్త క్రియలు చేయగలవాడవు. నువ్వు ఏది ఉద్దేశించినా అది నువ్వు చేసేస్తావు. అందులో నిష్ఫలం ఏది కాదు, దాంట్లో తప్పకుండా ఫలం ఉంటుంది అని చెప్పాడు. దాంట్లో తప్పకుండా ఫలం ఉంటుంది, అది ఎప్పుడు నిష్ఫలము కాదు, అది ఫలిస్తుంది. దేవుడు ఏ కార్యం చేసినా, హలో నా మాట వినండి, దేవుడు ఏ కార్యం చేసినా దాంట్లో ఫలం ఉంటుంది. దేవుడు నిన్ను శ్రమ పెడితే దాంట్లో ఫలం ఉంటుంది. దేవుడు నిన్ను కష్టపెడితే అందులో ఫలం ఉంటుంది. దేవుడు నిన్ను బాధ పెడితే అందులో ఫలం నీకు చూపిస్తాడు. దేవుడు నిన్ను ఎన్ని బాధలు పెట్టినా అందులో దేవుడు నీకు ఫలాన్ని చూపిస్తాడు. ఫలం లేకుండా చేయడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే, దేవుని సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవుని సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎలాగ చెప్తాను నేను, చూడండి. అయ్యా, నీ సమస్త క్రియలు, ఏమన్నాడు ఇక్కడ? నువ్వు సమస్త క్రియలు చేయగలవాడు అని. నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాలేదు అనే మాటకు అర్థం ఏంటంటే, నాకు 10 మంది పిల్లలు చచ్చిపోయారు, నా యావదాస్తి నాశనం అయిపోయింది, నా పశు సంపద అంతా పోయింది, నడినెత్తి నుంచి అరికాలు వరకు పుండ్లు, గాయాలు, కష్టాలు, కదలలేకపోతున్నాను, మెదలేకపోతున్నాను, వేడివేడి బూడిదలో కూర్చొని చిల్ల పెంకులతో గీసుకొని దుస్థితి వచ్చింది నాకు. నా భార్యకు నా ఊపిరి అసహ్యం అవుతుంది, నా భార్య నాకు కడగా ఉంటుంది, దగ్గరికి కూడా రావడంలా. నా నెలవారులు ఎక్కడికో వెళ్ళిపోయారు, నా ఇంట పుట్టిన పనివారు నాకు దూరం అయిపోయారు, ఒక్కడు కూడా నా దగ్గరికి రాలేరు. ఎవరు ఎన్ని కష్టాలు పడ్డారు? ఇన్ని కష్టాలు పడినా ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకుంది ఏంటి అని అంటే, అయ్యా, నువ్వు సమస్త క్రియలు, నువ్వు చేసే సమస్త క్రియలు చేయగలవనియు, ఏదైనా నువ్వు చేయగలవు. 10 మంది పిల్లల్ని చంపగలవు, మళ్ళీ 10 మంది పిల్లల్ని ఇవ్వగలవు. యావదాస్తి నాశనం చేయగలవు, మళ్ళీ యావదాస్తిని నువ్వు ఇవ్వగలవు. ఎవరు నాకు దూరం అయ్యారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి నా దగ్గరికి తీసుకొని రాగలవు. ఎంతమంది నన్ను తిడుతున్నారో వాళ్ళందరినీ మళ్ళీ నన్ను ప్రేమించేవారుగా నువ్వు మార్చగలవు. నీ సార్వభౌమాధికారం అంత గొప్పది. ఏమి అవగాహన! యోబుకున్న అవగాహన ఎంత గొప్ప అవగాహన! అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా? శ్రమకు భయపడి పారిపోయి, శ్రమకు భయపడి కృంగిపోయి, శ్రమలకు భయపడి ఎక్కడికెక్కడికో శ్రమ నాకేం చేయదు, నన్ను బాధ పెడుతుందని అనుకుంటూ నువ్వు కృంగ తీసుకొని అనారోగ్యం పాలై నువ్వు పాడైపోవడం కంటే దేవుని మీద అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకోగలిగితే సమస్త క్రియలు ఆయన చేయగలడు. నీకు ఇచ్చింది ఆయనే, పోగొట్టింది ఆయనే, మళ్ళీ తిరిగి ఇవ్వగలిగింది ఆయనే. దేవుని అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవటం నేర్చుకోవాలి. అందుకనే ఒప్పేసుకున్నాడు, నువ్వు సమస్త క్రియలు చేయగలవాడవని. నీవు ఏది ఉద్దేశించినా ఉద్దేశించిన పనిలో ఏది నిష్ఫలము కాదని నేను తెలుసుకున్నాను, నేను ఇప్పుడు తెలుసుకున్నాను, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నీ సార్వభౌమాధికారం ఎప్పుడు గొప్పదే. సమయం అయిపోయింది. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఎంత అద్భుతమైన అనుభవం, ఎంత అద్భుతమైన అనుభవం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు శ్రమ మేలుకా కీడుకా? శ్రమ ఇప్పుడు మేలుకా కీడుకా? చిన్నోడా,
మేలుకే. దేవుడు శ్రమలలో నీకు మేలు చేస్తాడు, నీకు ప్రయోజనకరంగా మారుస్తాడు. కానీ శ్రమలలో నిన్నెప్పుడు దూరం నెట్టడు. దేవుడు నీతో ఉంటాడు, నీ తోడుంటాడు, నీ పక్కనే నిలబడతాడు. అది దేవుడు అది. కనుక దేవుని సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోవడం, శ్రమలలో దేవుని సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోవడం అనేది ప్రతి విశ్వాసి చేయవలసిన కనీస పని. ఎన్ని వచ్చినా దేవుని సార్వభౌమాధికారం మీద రాయొద్దు. ఎన్ని కష్టాలైనా రానివ్వండి, విశ్వాసంతో దేవుని రుచి చూసి తెలుసుకోండి. దేవుడు ప్రతి శ్రమలలో మనకు ప్రయోజనాలనే ఇస్తాడు, కానీ నిష్ప్రయోజనమైంది ఏది కూడా దేవుడు ఇవ్వడు. ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తారా? గబగబా 2 విషయాలు చెప్పనా? గబగబా 2 విషయాలు చెప్పి, అంటే యాక్చువల్లీ ఇప్పుడు మొదలు పెడితే మనకు కరెక్ట్గా 12 గంటలకు అయిపోద్ది. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే 12:10 అవుద్ది. సరే, నేను ఈ మాటలు మాట్లాడకంటే చెప్పడం మంచిది. 3వ వచనం చదవండి, 42:3. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయి వీడెవడు? అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమీయూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడుతిని. ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాడు? అనుభవపూర్వకంగా ఏం తెలుసుకుంటున్నాడు అని అంటే, నా బుద్ధికి మించినవి నేను మాట్లాడుతున్నాను అన్నాడు. శ్రమలలో బాధ కలిగినప్పుడు, నొప్పి కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, డబ్బులు రూపాయి చేతిలో లేనప్పుడు, హాస్పిటల్కి వెళ్ళడానికి 10 రూపాయలు తక్కువైనప్పుడు ఎన్ని మాటలు అంటాం దేవుణ్ణి? ఎరా ఏమీ లేనప్పుడు ఏమంటాం రా దేవుణ్ణి? బుద్ధికి మించి మాట్లాడతాం. దేవుణ్ణి ఒక మాట అనడానికి కూడా వెనకాడం. అది మనిషి స్వభావం, మానవ స్వభావం. కష్టం వచ్చినప్పుడు దేవుని మీద 2 కాదు 3 కాదు 5 రాళ్ళైనా వేస్తాం. మన బుద్ధికి మించి మనం చేస్తాం. అట్లా ప్రేమతో చెప్తున్నాను. ఇక్కడ యోబు అంటున్నాడు, నా బుద్ధికి మించి నేను మాట్లాడాను. ఏం తెలుసుకుంటున్నాడు? ప్రభువా, నీ సార్వభౌమాధికారం అంత గొప్పదవుతే నేను బుద్ధికి మించి మాట్లాడాను. ఎట్లా? నిన్ను రుచి చూసి తెలుసుకున్న తర్వాత, అనుభవపూర్వకంగా దేవుడు నీకు అర్థం అవుతే, అనుభవపూర్వకంగా దేవుడు నీకు అర్థమైన రోజున దేవుని రుచి నీకు దొరుకుతుంది. దేవుని రుచి నీకు దొరికిన రోజున దేవుని సార్వభౌమాధికారానికి నువ్వు ఒప్పుకుంటావు. నువ్వు మాట్లాడిన ప్రతి బుద్ధి తక్కువ మాటను కూడా దేవుని పాదాల దగ్గర పెట్టి క్షమాపణ అడుగుతావు. దేవునికి వ్యతిరేకంగా కొన్నిసార్లు బయటికి మాట్లాడడానికి భయపడతాం, కానీ లోపల ఉంటుంది, దాన్ని కూడా ఒప్పేసుకుంటావు దేవుని దగ్గర. కనుక దయచేసి మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. 6వ వచనం చదువునా, నేను త్వరగా ముగిస్తాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఇప్పుడు తాను అసహ్యించుకొని బూడిదలోను ధూళి పోసుకొని తను తాను తృణీకరించుకుంటున్నాడు, తను తాను అసహ్యించుకుంటున్నాడు. ఇంత మంచి దేవుడు, ఇంత సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, ఏ కార్యమైనా చేయగలిగిన దేవుడిన ఆయనకు వ్యతిరేకంగానే నేను ఇంతకాలం మాట్లాడాను, ఆయనకు వ్యతిరేకంగానే ఇంతకాలం నేను ఆలోచించాను, ఆయనకు వ్యతిరేకంగానే ఇంతకాలం నేను బుద్ధి లేనోడిగా నేను ప్రవర్తించాను అని అనుకున్నప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. బూడిదలో కూర్చున్నాడు, ధూళి తల మీద పోసుకున్నాడు, పశ్చాత్తాపడడం మొదలుపెట్టాడు. అర్థమైందా? మనల్ని మనం అసహించుకోవడం అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాట దగ్గర, దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి క్రియ దగ్గర, దేవునికి వ్యతిరేకంగా నిలబడిన ప్రతి స్థలం దగ్గర మనకు గుర్తొస్తే, దేవుడు మనకు గుర్తొస్తే మనల్ని మనం అసహించుకోవడం నేర్చుకోవాలా, మనల్ని మనం తప్పుపట్టుకోవడం నేర్చుకోవాలా. మనం ఎక్కడ తప్పు చేసినామో ఆ తప్పుని గుర్తొచ్చి బూడిద పూసుకున్నంత పని చేయాలా, అంత పశ్చాత్తాపడాలా. యోబు పశ్చాత్తాపడుతున్నాడు. ఎన్ని అనుభవాలు. ఇప్పుడు అనుభవపూర్వకంగా ఇన్ని సంగతులు తనకు అర్థమైనాయి.
నాకు అనిపించింది. బిల్దదు 3 సార్లు మాట్లాడాడు, జోఫరు 3 సార్లు మాట్లాడాడు, ఎలీఫజు 3 సార్లు మాట్లాడాడు. మొత్తం ఈ అధ్యాయాలు యోబు గ్రంథంలో బిల్దదు 3 అధ్యాయాల్లో కౌంటర్ ఇచ్చాడు యోబుకి. ఎవరు? జోఫరు 3 అధ్యాయాలు మాట్లాడాడు. ఇంకొక ఆయన ఎవరు? ఎలీఫజు 3 అధ్యాయాలు మాట్లాడాడు. వీళ్ళు ముగ్గురు 3 అధ్యాయాలు కౌంటర్ ఇచ్చారు. ఎవరికి? యోబుకి. యోబు కూడా 3 సార్లు కౌంటర్ ఇచ్చాడు వాళ్ళకి. యోబు కూడా వాళ్ళకి కౌంటర్ ఇచ్చాడు. ఆ ముగ్గురి నోర్లు 3 అధ్యాయాల్లో విమర్శించిన వాళ్ళ ముగ్గురి నోర్లు మూపించాడు యోబు. అంత జ్ఞానవంతుడు, అంత దాని ఏమంటారు థియాలజీ తెలిసిన వాడు యోబు, అంత థియాలజీ తెలిసిన వాడు యోబు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అంతమందిని కౌంటర్ చేయగలిగిన వాడు, అంతమందిని ముగ్గురిని 9 అధ్యాయాల్లో ముగ్గురిని అటాక్ చేసి కౌంటర్ ఇవ్వగలిగినటువంటి వాడు దేవుని దగ్గరికి వచ్చేసరికి నేను ఎక్కడ ధూళిలోను బూడిదలోను నేను కూర్చున్నాను అంటూ ఏమన్నాడు? నన్ను నేను అసహించుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నానని చెప్పాడు. అమ్మా, దేవుడి దగ్గర మన పిల్లి గంతులు, కోతి చేష్టలు పనికొస్తాయా? దేవుని దగ్గర మన కోతి చేష్టలు పనికిరావు. దేవుని దగ్గర మనం పిల్లి గంతులు, కోతి గంతులు పనికిరావు. దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. మనుషులతో కౌంటర్ ఇవ్వగలిగినటువంటి ఇంటలెక్చువల్ యోబు మామూలోడు కాదు. థియాలజీ తెలిసినటువంటి ముగ్గురు స్నేహితులను ఖండితంగా ఖండించినటువంటి వ్యక్తి, ముగ్గురు నోర్లు మూపించిన వ్యక్తి. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి పశ్చాత్తాపడుతున్నాను, తప్పు మాట్లాడాను, బుద్ధికి మించి మాట్లాడాను, క్షమించమని పశ్చాత్తాపడుతూ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. శ్రమలో ఏం నేర్చుకున్నాడు అంటే తాను తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. శ్రమలలో తాను దీనుడవడం నేర్చుకున్నాడు. శ్రమలలో దేవుని పాదాల దగ్గర సాగిలపడటం నేర్చుకున్నాడు. శ్రమలలో చాలా అసలు యోబు జీవితం ఎంత అద్భుతంగా ఉంది అని అంటే, అద్భుతమైనటువంటి క్యారెక్టర్ది యోబుది. వాళ్ళతో వాదించిన వాడు దేవునితో వాదించలేడా? అందుకనే అన్నాడు, యోబు పలికినట్టు యుక్తంగా మీరు పలకలేదు. యోబు దేవుని దగ్గరికి వచ్చేసరికి యుక్తంగా మాట్లాడాడు, నోరు మూసుకున్నాడు, ప్లాస్టర్ వేసుకున్నాడు, జాగ్రత్తగా మాట్లాడాడు. దయచేసి మీరు గమనించాలని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ విషయం గమనించండి. ఎందుకు ఇవన్నీ? చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను, త్వరగా ముగిస్తాను. చూడండి 7వ వచనం. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. చాలు, నీ మీద నీ 2 స్నేహితుల మీద నా కోపం మండుతుంది అన్నాడు. అవునా? వాళ్ళు ముగ్గురు 3 అధ్యాయాల్లో 9 అధ్యాయాల్లో ఎంత మాట్లాడితే దేవునికి అంత కోపం పుట్టాలా? అర్థమైందా? నేను బాగా మాట్లాడగలను అని అనుకుంటాం మనం, నేను బాగా ప్రసంగించగలను అనుకుంటాం మనం, నేను బాగానే కౌంటర్ ఇవ్వగలను అని అనుకుంటాం మనం. జాగ్రత్త నాన్న, వాక్యం చెప్పే పిల్లలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము బాగా మాట్లాడతామని అనుకుంటాం. మీ థియాలజీ పుస్తకం మడిచాడు పక్కన పెట్టండి. మీ థియాలజీ పనికిరాదు, మీ జ్ఞానం పనికిరాదు. ఏం నేర్పాడు దేవుడు? యోబు శ్రమల వలన, నా మాట వినండి, ఒక్క మాట వినండి. యోబు శ్రమల వలన ఆ ముగ్గురికి ఏం నేర్పాడంటే, మీ వేదాంతం అంతా తప్పే, మీరు మాట్లాడిన వేదాంతం అంతా తప్పు మాట్లాడారు, నా సేవకుడని యోబు మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదు, మీరు తప్పు మాట్లాడారని తప్పు పట్టాడు దేవుడు. దేవుడు అలా అనకపోయి ఉంటే, నా మాట వినండి, ఒకవేళ దేవుడు వాళ్ళ తప్పును ఎత్తి చూపించకపోతే వాళ్ళ వాదనలో వాళ్ళు ఏమై ఉండేవారు? శేఖరన్న,
వాళ్ళ వాదనలో వాళ్ళు ఏమై ఉండేవారు? యోబు దేవుడు ఆ ముగ్గురు స్నేహితుల తప్పు ఎత్తి పట్టకపోయి ఉంటే ఆ ముగ్గురి వాదనలో వాళ్ళు ఏమై ఉండేవారు? మాదే హీరోస్ అయి ఉండేవారు. మేమే రైట్ అనుకునేవారు, మాదే సత్యం అనుకునేవారు, మేము ఆల్వేస్ సత్యం, మాదే రైటు మాదే రైటు మాదే రైటు అనుకునేవారు. ఏం నేర్పాడు దేవుడు? మీ వేదాంతం తప్పు, మీ వాదన తప్పు, మీరే తప్పు అని దేవుడు వాళ్లకు పాఠం నేర్పాడు. ఏం నేర్చుకుందాం అనంటే, నీ శ్రమ వల్ల నీ స్నేహితులు బాగుపడడం అనేది దేవుడు కోరుకున్నాడు. నీకొక శ్రమ కలుగజేసినప్పుడు నీ శ్రమ ద్వారా ఇతరులు క్షేమం పొందడం అనేది దేవుడు నేర్పాడు. నీకు శ్రమ కలిగించినప్పుడు నీ పక్క వారికి మేలు జరుగుతుంది దానివల్ల. నువ్వు అగ్ని ముట్టుకున్నావు, చేతులు కాలాయి, నువ్వు అగ్ని ముట్టుకున్నావు, చేతులు కాలాయి, పక్కనున్న నేను చూశాను, నేనేమనుకుంటాను ఇప్పుడు? అగ్ని ముట్టుకోకూడదు అనుకుంటాను. నేను ఈ అగ్ని ముట్టుకోకూడదని అనుకుంటాను, నేను ముట్టుకోను. నీ శ్రమ నాకు కనబడింది కాబట్టి నేను ముట్టుకోను దాన్ని. నా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అనంటే, మన శ్రమల వలన ఇతరులకు మేలు చేసే దేవుడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారన్న మాట చూడండి. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారన్న ఒక 2 మాటలు గబగబా చూడండి. 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబల మగుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము, నా శ్రమల మూలంగా, నా బంధకముల మూలంగా మీరు దేవుని వాక్యం బోధించటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొనిరి. దేవుని వాక్యం బోధించడానికి మరి విశేషమైన ధైర్యం తెచ్చుకున్నారు మీరు. నా బంధకాలు మీకు ఏం నేర్పాయి? ధైర్యాన్ని పుట్టించాయి. బంధకాలు, నా శ్రమలు, నా కష్టాలు, నా కన్నీళ్లు మీరు చూసి మీరు బెదురుకోలా. మీరు ధైర్యంగా అనేకులకు మీరు సువార్తను ప్రకటించారు. మనకు కలిగే ఒక శ్రమ ఇతరులకు ప్రయోజనంగా మారుద్ది. ఇవాళ దేవుడు నీ కలగజేసిన శ్రమ అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుంటే, దేవుడు నీకు ఎప్పటికీ నీవు పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. యోబుకు అలాగే ఇచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. దేవుని సార్వభౌమాధికారానికి లోబడాలా. మనం పశ్చాత్తాపడాలా. నా బుద్ధికి నేను మించి మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడను, నా నోటి మీద చేయి వేసుకుంటున్నాను, నేను ధూళిలోను బూడిదలోను కూర్చొని పశ్చాత్తాపడుతున్నానని చెప్పగలిగిన అనుభవం మన జీవితంలో ఉంటే, దేవుడు మళ్ళీ 10 మంది పిల్లలు ఇచ్చాడు. దేవుడు మళ్ళీ పోగొట్టుకున్న ఆస్తి ఇచ్చాడు. దూరం అయిపోయిన బంధుమిత్రులు, నెలవరులు, స్నేహితులు, అక్కజెళ్ళు అందరూ మళ్ళీ దగ్గరికి వచ్చారు. ఆ అద్భుతమైన ఫ్యామిలీ ఏర్పడింది. అతడు ఎంత ఆనందపడ్డాడో, గతంలో పోగొట్టుకున్న ఆనందం కంటే 2 ఆనందాన్ని పోగొట్టుకున్న యోబు మన జీవితంలో కనబడతాడు. కనుక శ్రమను ఎప్పుడు చులకనగా, ఈ శ్రమలను ఎప్పుడు కూడా నాకే ఎందుకు జరుగుతుంది, ఎంత ప్రార్థన చేసినా ఎందుకు తొలగిపోవడం లేదు, అది ఇదని లెక్కలు కట్టకండి. దేవుని అనుభవపూర్వకంగా శ్రమలలో దేవుణ్ణి నేర్చుకోండి, దేవుని రుచి చూడండి, దేవునితో ఉండండి, దేవుని ఆధారపడండి. దేవుడు మీకు, మీ కుటుంబాలకు ఆదరణ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.